ఏం సేనాపతి, ఏమిటి సంగతులు? మీ రాణిగారు ఎలా ఉన్నారో చూడ్డానికి వచ్చావా? అని అడగగా సేనాపతి మౌనంగా ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. మాట్లాడు సేనాపతి, ఏమైనా దుర్వార్త మోసుకొని వచ్చావా? అని అడుగగా సేనాపతి ఉన్నట్లుండి బందిపోటుగా మారిపోతాడు. ఇప్పుడెలా చింతామణి? రాజుగారు ఆ బందిపోటుని పట్టుకోలేకపోయారు. బందిపోటు దొరికే వరకు రాజుగారు ఆ ముసలి ఆవిడ్ని విడిచిపెట్టేలా లేరు. ఈలోపు ఆ ముసలి ఆవిడ మరణించేటట్లున్నది. ఆమెను ఎలా అయినా ఈ చెరసాలనుంచి విడిచిపెట్టాలి. ఏదో ఒక ఉపాయం చెప్పు చింతామణి. రాజుగారి ఆజ్ఞని కాదని మనమిద్దరం ఏం చేయగలం చెప్పండి రాణీగారు. పైగా ఇద్దరం ఆడవాళ్లమే, మనమేం చేయగలం? ఏదో ఒకటి చేసి ఆ ముసలి అవ్వను విడిపించాలి. నేనే ఏదోకటి ఆలోచిస్తాను చింతామణి. ఈ విషయం పక్కన పెడితే రాజుగారు ఆ బందిపోటు చేతిలో దెబ్బలు తినటానికి ముందుగా ఆయన వెనుక ఏదో కుట్ర జరిగిందనిపిస్తోంది చింతామణి. మీకెందుకని ఆ విషయంలో అనుమానం వచ్చింది రాణిగారు? ఒకసారి నువ్వే గమనించు చింతామణి. రాజుగారు బందిపోటు కోసం అడవికి వెళ్లే సమయానికి ఆయన పక్కన భటులెవ్వరూ లేరు. సరిగ్గా రాజుగారి దగ్గర ఆయన సైన్యం లేని సమయంలోనే ఆ బందిపోటు గురించిన సమాచారం రాజుగారికి తెలిసింది. ఆ బందిపోటు కూడా దొరికిన సొమ్ము దోచుకుని పోకుండా కేవలం రాజుగారికి దగ్గర మనుషుల సొమ్ము మాత్రమే దొంగలించటం జరిగినది, ఎవరో చెప్పినట్లుగా. పైగా ఆ సొమ్ము తీసుకుని బందిపోటు పారిపోకుండా ఆ సొమ్మును ప్రజలకి పంచిపెట్టాడు. ఇవన్నీ చేసింది కోటలో ఉన్న రాజుగారిని ఒంటరిగా అడవిలోకి తీసుకుని రావటం కోసం. నిజమే రాణిగారు, మీరు చెప్పింది వింటుంటే నిజమే అనిపిస్తుంది. మరి దీని వెనకున్నది ఎవరంటారు రాణిగారు? అదే మనం కనుక్కోవాలి చింతామణి. మన రాజుగారికి ఆవేశముందిగాని ఆలోచన ఏమాత్రం లేదు. ఈ ధోరణి వల్లనే ఆయనకు ఇప్పుడు ఈ గతి పట్టినది. ఇదిలా ఉండగా మరోపక్క బందిపోటు చేతిలో తన్నులు తిన్న రాజుగారు ఒక పక్క అవమానంతో మరోపక్క కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఏమీ చెయ్యలేని రాజుకి తన కోపాన్ని ఎవరిమీద చూపించాలో తెలియక సతమతమవుతూ ఉండగా ఇంతలో ఆ ముసలి అవ్వ గుర్తుకొస్తుంది. వెంటనే రాజుగారు ఆ మరుసటి రోజు సభలోకి ఆ ముసలి అవ్వను పిలిపించి, మంత్రి, వెంటనే ఈ ముసలిదానికి మరణశిక్ష విధించండి అని ఆజ్ఞాపిస్తాడు. సభలో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు మంత్రి కలగజేసుకుని, ప్రభూ, మీరేమి అంటున్నారో ఒకసారి గమనించండి. ఆ ముసలి అవ్వను బలి తీసుకోవటం వలన ఆ బందిపోటు మీద ప్రతీకారం తీరిపోతుందనుకుంటున్నారా? ఆడువారిని, చిన్నపిల్లలను శిక్షించటం మన రాజ్యపు చరిత్రలోనే లేదు ప్రభూ. మీరిటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ పాపం మీ తర్వాత తరం వారికి కూడా వెంటాడుతూనే ఉంటుంది ప్రభూ. నేను చెప్పింది చెయ్యటమే మీ పని మంత్రి. అది మాత్రం చెయ్యండి చాలు. వచ్చే పౌర్ణమినాడు ఊరందరి సమక్షంలో ఈ ముసలిదానిని ఉరివెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాను మంత్రి అని చెప్పి రాజుగారు సభను ముగిస్తారు. మంత్రికి ఏం చెయ్యాలో తోచదు. మంత్రి మనసులో ఇలా అనుకుంటాడు. బందిపోటు దెబ్బలకి ప్రభువులకు మతి చెలించినట్లుంది. లేదంటే అన్యం పుణ్యం ఎరగని ఒక ముసలి అవ్వను చంపటమేమిటి? ఇప్పుడీ ముసలి అవ్వని ఎలా కాపాడాలి? ఒక పని చేస్తే సరి. వెంటనే ఈ విషయాన్ని ఎలా అయినా పక్కదేశపు రాజుగారికి అందజేయాలి. వారైతేనే ఈమెను ఎలా అయినా కాపాడగలరు. రాజుగారు ముసలి అవ్వకు మరణదండన అమలు చేశాడు అని తెలుసుకున్న రాణిగారు ఆ రోజు రాత్రి రాజుగారితో ఇలా మాట్లాడుతుంది. చూడండి ప్రభూ, మీ కోపం ఆ బందిపోటు మీదైతే ఆ కోపాన్ని ఆ ముసలి అవ్వపై చూపించడం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించండి రాజుగారు. అసలు మీరీది కాదు. మీరు అధికార గర్వంతో ఇలా నచ్చిందల్లా చేసుకుంటూ పోతే చివరికి ఈ కోటలో మీరూ నేను తప్పితే ఎవ్వరూ ఉండరు. ఒక్కసారి ఆలోచించండి ప్రభూ. ఇటువంటి చర్యలు ఇకనైనా ఆపేయండి ప్రభూ. ఆ మాటలకు రాజు ఈ విధంగా మాట్లాడతాడు. చూడు దేవి, నేను ఏమి చేయుచున్నానో నాకు తెలుసు. దయచేసి నీవు ఇలాంటి నిర్ణయాలలో తలదూర్చవద్దు. నీవు మరోమారు ఇలాంటి విషయాల్లో తలదూర్చితే నా కోపానికి బలికావాల్సి వస్తుంది అని రాజుగారు చెప్పగానే రాణిగారు కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కోపంతో వెళ్ళిపోయిన రాణీగారు చింతామణిని కలిసి, ఏమైంది రాణిగారు? రాజుగారు ఆ అవ్వను విడిచిపెడతా అని చెప్పారా? లేదు చింతామణి, రాజుగారు నా మాట వినటం లేదు. ఆయన ఆ బందిపోటు మీద చాలా కోపంగా ఉన్నారు.
ఇప్పుడు ఆ కోపం మొత్తం ఆ అవ్వమీద చూపించటానికి తయారవుతున్నారు. దీనిని మనం ఎలా అయినా ఆపాలి చింతామణి. ఉపాయం ఉంటే మీరే చెప్పండి రాణిగారు. పౌర్ణమి రావటానికి ఇంకా 3 రోజులే ఉంది చింతామణి. ఈలోపు మనం ఆ అవ్వని ఆ చెరసాల నుంచి తప్పించాలి. నేను మన సైన్యాధిపతితో మాట్లాడుతాను. అతనైతే నాకు నమ్మకంగా ఉంటాడు. నేను చెప్పిన సహాయం చేస్తాడు. నీవు మన సైన్యాధిపతితో కలిసి ఆ అవ్వని ఆ చెరసాల నుంచి తప్పించి మీ గ్రామంలో రహస్యంగా దాచిపెట్టు. రాజుగారి కోపం తగ్గగానే మంచి సమయం చూసుకుని నేనే నిజం చెప్తాను. అప్పటి వరకు అవ్వను నీ వద్ద జాగ్రత్తగా ఉంచు. అని ఇద్దరూ అవ్వను చెరసాల నుంచి తప్పించే విధానం గురించి మాట్లాడుకుంటారు. అయితే వీరిద్దరి సంభాషణ రాజుగారి సైనికులలో ఒక సైనికుడు చాటుగా వింటాడు. అదే రోజు రాత్రి అనుకున్న విధంగా చింతామణి భటులు అందరూ నిదురించాక సేనాపతిని తీసుకుని అవ్వను కాపాడడానికి చెరసాల దగ్గరికి వెళుతుంది. కాని ఎవరూ ఊహించని విధంగా అక్కడ అవ్వ కనిపించదు. సేనాపతి చింతామణి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, ఈ అవ్వ ఎక్కడికి తప్పించుకునిపోయింది? ఉదయం చూసినప్పుడు ఇక్కడే ఉండాలి కదా. చెరసాలేమైనా మార్చారా? లేదు చింతామణి, నాకు తెలియకుండా చెరసాల మార్చే అవకాశం ఉండదు. అయినా వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. ఆమె ఎలా తప్పించుకొనిపోయింది? అసలు నాకేమీ అర్థం కావటం లేదు. మరుసటి రోజు ఉదయం సారంగి పట్టణంలో, చూడండి మహారాజా, ఈ అవ్వకు ఆ మూర్ఖపురాజు నామీద కోపంతో ఉరిశిక్ష విధించాడు. నాకా విషయం తెలిసిన వెంటనే రాత్రికి రాత్రే కోటలో ప్రవేశించి అవ్వను తీసుకుని వచ్చాను. దయచేసి నాకొక సహాయం చెయ్యండి రాజుగారు. ఈ అవ్వను రేపు పౌర్ణమి వరకు మీ దగ్గరే సురక్షితంగా ఉంచండి. నేను పౌర్ణమి తర్వాత వచ్చి అవ్వను తీసుకుని పోతాను అని బందిపోటురాజుతో చెప్పి అవ్వతో ఇలా అంటాడు. చూడండవ్వా, మీరు పౌర్ణమి అయ్యేంతవరకు ఇక్కడే ఉండండి. మీరు దిగులు చెందకండి. మీరు నా వల్లనే ఇన్ని రోజులు చెయ్యని తప్పుకి చెరసాలలో ఉన్నారు. ఆ రాజుకి అంతకు మించి లెక్క చెప్పి నేను మళ్ళా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని బందిపోటు అవ్వను రాజుకి అప్పచెప్పి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. ఇదెలా ఉండగా రాజుగారి దగ్గరికి ఒక భటుడు వచ్చి ముసలి అవ్వ చెరసాల నుంచి తప్పించుకున్న విషయం చెప్తాడు. ఇంతమంది ఉండగా చెరసాల నుంచి ఒక ముసలిది ఎలా తప్పించుకుంది? నాకర్థమే కావటంలేదు. అసలిదెలా సాధ్యం? పైగా వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి అని రాజు ఆలోచిస్తుండగా ఇంతలో రాణిగారి మాటలు చాటుగా విన్న భటుడు వచ్చి జరిగిన విషయాన్ని చెబుతాడు. ఆ మాటలు విన్న రాజు కోపంతో, ఏమిటి ఇదంతా జరగటానికి అసలు కారణం రాణిగారా? ఆమెకు ఎంత ధైర్యం ఉంటే రాజు మాటను కాదు అని తన సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అది ఎవరైనా సరే ముందు నా వద్దకు తీసుకుని రండి అని రాజుగారు భటులకు ఆజ్ఞాపిస్తాడు. రాజుగారు చెప్పిన విధంగానే రాణీగారిని చింతామణిని భటులు తీసుకుని వస్తారు. నేను విన్నది నిజమేనా దేవీ? ఆ ముసలి యవ్వ తప్పించుకోవడంలో మీ హస్తం ఉంది అని తెలిసిందే. ఇది ఎంతవరకు నిజం? మేము ఆ ముసలి అవ్వని చెరసాల నుంచి తప్పించాలనుకోవటం నిజమే ప్రభూ. కాని నిన్న రాత్రి చింతామణి అక్కడకు వెళ్లే మునుతే ఆ అవ్వ వెళ్ళిపోయిందని తెలిసింది. ఇక వెంటనే చింతామణి తిరిగి వెనుకకు వచ్చేసింది. ఇదే ప్రభూ జరిగిన విషయం. ఆ అవ్వ తప్పించుకోవటంలో మా ప్రమేయం ఏమాత్రం లేదు ప్రభూ. ఆ మాటలకు రాజు, చూడండి దేవి, ఆ అవ్వ ఎవరి ద్వారా బయటకు వెళ్ళినప్పటికీ మీరు రాజాజ్ఞను తిరస్కరించారు. దానికి తగిన మూల్యమైతే చెల్లించాలి, తప్పదు అని చెప్పి రాజు రాణిగారిని చింతామణిని చెరసాలలో బంధిస్తాడు. రాణిగారు చెప్పినట్లుగానే సేనాధిపతి మంత్రిని అనుసరించుకుంటూ వెళ్తాడు. చెప్పండి మంత్రిగారు, రమ్మని కబురు పెట్టారు. ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? అవును మంత్రిగారు, మా ప్రభువుల యొక్క మూర్ఖత్వం రాను రాను మితిమీరుతుంది. ఎంతలా మితిమీరిందంటే స్వంత భార్యను కూడా చెరసాలలో బంధించే అంత. రాణిగారు బందీగా ఉన్న ఒక ముసలి అవ్వని విడిపించే ప్రయత్నం చేశారని రాజుగారు రాణిగారిని ఆమె చెలికత్తెని ఇద్దరినీ బంధించి చెరసాలలో వేశారు. ఆ మాటలకు సారంగి పట్టణపు మంత్రి ఆశ్చర్యపోతూ, ఇదేం విడ్డూరం! నేనెప్పుడూ వినలేదే. స్వంత భార్యను చెరసాల్లో బంధించటమా?
అని వీరిద్దరూ మాట్లాడుచుండగా సేనాధిపతి మొత్తం గమనిస్తూ ఉంటాడు. సేనాధిపతి రాణిగారు చెరసాలలో ఉన్నారు అన్న విషయం తెలుసుకొని ఇదే విషయాన్ని వెళ్ళి రాజుగారికి చేరవేస్తాడు. ఏమిటి, మన మంత్రిగారు పక్కదేశపు రాజుతో చేతులు కలిపారా? నీవు చెబుతున్నది నిజమే అనుకుంటా సేనాధిపతి. అసలు ఆ బందిపోటు ఆ పాడుకొడిన కోటలో ఉన్న సంగతి మొదట చెప్పింది మన మంత్రినే సేనాధిపతి. ఇప్పుడు నాకు ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. వీరంతా కలిసి నా సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాలి అని చూస్తున్నారు. నాకొక పని చేసిపెట్టు సేనాధిపతి. ఆ మంత్రిని కూడా చెరసాలలో బంధించు. ఆ ముసలిది ఎట్టి పరిస్థితుల్లో నాకు దొరకాలి. ఈ పౌర్ణమి నాటికి ఆ ముసలిది నాకు కావాలి. అదే రోజు నేను ఆ ముసలిదాన్ని ఎట్టి పరిస్థితులలో ఉరివెయ్యాలి. ఇదే నా ఆజ్ఞ సేనాపతి. నువ్వు వెళ్ళి ఆ పనిమీద ఉండు. సేనాపతి రాజుగారు చెప్పినట్లుగానే మంత్రిని బంధించి చెరసాలలో వేస్తాడు. ఇదిలా ఉండగా సేనాపతి రాణిగారున్న చెరసాల వద్దకొస్తాడు. ఏం సేనాపతి, ఏమిటి సంగతులు? మీ రాణిగారు ఎలా ఉన్నారో చూడ్డానికి వచ్చావా? అని అడగగా సేనాపతి మౌనంగా ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. మాట్లాడు సేనాపతి, ఏమైనా దుర్వార్త మోసుకొని వచ్చావా? అని అడుగగా సేనాపతి ఉన్నట్లుండి బందిపోటుగా మారిపోతాడు. అది చూస్తున్న రాణిగారికి చింతామణికి ఏమీ అర్థం కాదు. ఎవరు నీవు? ఏమిటి ఈ వేషధారణ? ఈ మాయలేమిటి? అని రాణిగారు అడుగగా బందిపోటు, నేనొక బందిపోటుని. మీ రాజుగారికి బుద్ధి చెప్పింది నేనే. అని బందిపోటు సమాధానమిస్తాడు. అది సరే, బయట అంతమంది సైనికులుండగా నీవిక్కడకు ఎలా వచ్చావు? అది కూడా మా సేనాధిపతి వేషంలో వచ్చావు. అసలేమిటిదంతా? అని రాణిగారు అడుగగా దానికి సమాధానంగా బందిపోటు, చూడండి రాణిగారు, ఇప్పటివరకు మీకు తెలిసిన కథ ఒక్కటి. కానీ మీకు తెలియని కథ మరొకటి ఉంది. తెలియని కథ ఏమిటది? మీ రాజుగారికి ఒకరోజు ఒక కల వచ్చినది. అదేమిటంటే, పక్క రాజ్యాలు మొత్తం కలిసి రాజుపై దండెత్తి అతని సామ్రాజ్యాన్ని దోచుకుంటున్నట్టు ఆ కల సారాంశం. వెంటనే మీ రాజుగారు ఋషివర్యులను పిలిచి ఇలా అడుగుతారు. చెప్పండి ఋషివర్యులు, నా కథకి సారాంశం ఏమిటి? రానురాను మీ బలం క్షీణించిపోతుంది ప్రభూ. దానివల్ల మీరు బలహీనపడటమే కాకుండా మీ యొక్క సామ్రాజ్యం మీ చేతి నుండి జారిపోతుంది. ఆ మాటలు విన్న రాజుకి ఒక్కసారిగా తన గుండె జారిపోతుంది. దీనికి వేరే మార్గం లేదా అని రాజు అడుగగా దానికి ఋషివర్యులు, ఉంది ప్రభూ, కానీ కొంచెం కఠినమైన పద్ధతి. మీరు చేయగలను అంటేనే చెప్పగలను. అది ఎలాంటి పనైనా పర్లేదు. నా రాజ్యం నా చేతిలో నుండి పోతుంది అంటే ఎంతటి వారినైనా బలి తీసుకుంటాను. ఒక 60 సంవత్సరాలు నిండిన ముసలి అవ్వ ప్రాణాలు ఊరు మొత్తం చూస్తుండగా బలి తీసుకోవాలి. అది కూడా ఆమె ఆ అమ్మవారు పుట్టిన మూలా నక్షత్రంలోనే పుట్టి ఉండాలి. అటువంటి ముసలి స్త్రీని మీరు పౌర్ణమి రోజున బలి తీసుకుంటే సాక్షాత్తు ఆ అమ్మవారి శక్తి మొత్తం మీకు వస్తుంది ప్రభూ. కాని మన రాజ్య కట్టుబాట్లు ప్రకారం ఆడవారిని శిక్షించకూడదు కదా ప్రభూ. సలహా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞుణ్ణి. మిగతా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి చివరకు మూలా నక్షత్రం గల ఆ అవ్వను కనుక్కున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆ అవ్వ దగ్గరకు 2 సైనికులను పంపించి ఆమెను బంధించాలి అనుకున్నాడు. కాని సమయానికి నేను అడ్డు తగలటంతో అతని పని మరింత సులువయింది. ఒక బందిపోటుకి సహాయం చేశావు అనే నెపంతో ఆ అవ్వను చెరసాలలో బంధించాడు. కేవలం ఒక బందిపోటుకి సహాయం చేస్తేనే మరణశిక్ష ఉంటుందా అని ప్రజలు అనుకోకూడదు అని ఆలోచించి ఆ తర్వాత కావాలనే నా చేతిలో తన్నులు తిని బందిపోటుమీద కోపంతో అవ్వని రాజుగారు శిక్షిస్తున్నారు అని అనుకోవాలని ఇదంతా చేశాడు. ఇదంతా నీకెలా తెలుసు? దీనిని నేను ఎలా నమ్మాలి? మీ ఆస్థాన ఋషివర్యులను అడిగి తెలుసుకోండి. నేను ఆయన ఇచ్చిన ఒక మాయాపుల్లతో ఎవరైనా 3 శరీరంలోకి వెళ్లగలను. అదేవిధంగా నేను ఆ అవ్వని కాపాడగలిగాను. అదేవిధంగా మీ సైన్యాధిపతి శరీరంలోకి కూడా ప్రవేశించగలిగాను. బందిపోటు రాజుగారు గురించి చెప్పినవన్నీ విని రాణిగారు కొంచెంసేపు ఆలోచించాక, నాకు పూర్తిగా రాజుగారిమీద మనసు విరిగిపోయినది. అతని స్వార్థం కోసం ఒక అభం శుభం తెలియని ముసలి అవ్వని బలి తీసుకుందామనుకున్నాడు. అతనికి మనమందరం ఎలా అయినా బుద్ధి చెప్పాలి.
అతనికి రాజుగా ఉండే అర్హత లేదు. నేను ఎవరి శరీరంలోకైనా ప్రవేశించటానికి నాకింకా ఒక్క అవకాశం మాత్రమే ఉంది. అది నేను రాజుగారి శరీరంలోకి ప్రవేశించి అతనిని 7 సముద్రాలు దాటి చిట్టడవిలో వదిలేసి వస్తాను. మీరు ఏమైనా చెయ్యండి, కాని అతను మాత్రం ఈ దేశ సరిహద్దులలో ఏమాత్రం ఉండకూడదు. బందిపోటు మొదట అనుకున్న విధంగానే రాజు శరీరంలోకి దూరి సుదూరమైన చిట్టడవిలోకి వెళ్లి అక్కడే రాజును వదిలేస్తాడు. ఆ వెంటనే రాణిగారు రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకొని ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ధర్మంగా పరిపాలిస్తారు. ఆ తరువాత బందిపోటు సారంగిపట్టణం వెళ్లి నేను అడిగిన వెంటనే అవ్వకు రక్షణ కల్పించినందుకు ధన్యవాదములు ప్రభూ. ప్రజలకు రక్షణ కల్పించటం ఒక రాజుగా నా కర్తవ్యం. నేను అప్పచెప్పిన పని చాలా తొందరగానే పూర్తిచేశావు. అందుకుగాను మనం మొదట అనుకున్న విధంగా నా సైన్యంలో సేనాధిపతిగా నిన్ను నియమించుకుంటున్నాను. నేను దొంగతనాలు చేసుకుంటూ బ్రతికినప్పుడు ఉన్న ఆనందం కంటే ఒక మూర్ఖపు రాజునుంచి ఒక రాజ్యాన్ని కాపాడిన తరువాత వచ్చిన ఆనందమే గొప్పగా అనిపిస్తుంది. కుదిరితే నేను ఇప్పటినుంచి ప్రజల కోసమే బ్రతకాలనుంది. నేను సేనాధిపతిగా ఉంటే ఇటువంటి పనులు చెయ్యలేను. మీరిస్తున్న ఈ అవకాశాన్ని నేను తిరస్కరిస్తున్నందుకు నన్ను క్షమించండి ప్రభూ. అని బందిపోటు అనగానే ఆ మాటలకు రాజు సంతోషిస్తాడు. ఆ తర్వాత బందిపోటు అవ్వను తన ఇంటి దగ్గర వదిలి అవ్వతో ఇలా అంటాడు. ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? నేను నీ కొడుకుని. చిన్నతనంలో మిమ్మల్ని కాదు అని విడిచిపెట్టి నిన్ను చూద్దామని తిరిగి వచ్చానమ్మా. ఆ మాటలు చెప్పగానే ఆ అవ్వ కళ్ల వెంట నీళ్లు పెట్టుకుని, నీ తల్లి ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా? ఇప్పటికైనా నన్ను చూడటానికొచ్చావు. ఇక నన్ను వదిలిపెట్టి వెళ్ళకు బాబూ అని వేడుకుంటుంది. ఆ మాటలకు బందిపోటు, చూడమ్మా, నేను వెళ్ళకపోతే నీలాంటి తల్లులు ఎంతోమంది కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? నేను వెళ్ళాలి. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి రాజులు చాలామంది ఉన్నారు. వెళ్ళి వాళ్ల అంతు చూడాలి. నన్ను క్షమించమ్మా అని బందిపోటు తల్లితో చెప్పి మరొక రాజు యొక్క కొమ్ములు విరచటానికి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. నన్ను మోసం చేసి నా రాజ్యం నా దగ్గర నుంచి లాక్కున్న వారిని ఒక్కరిని వదలను.